అందరికీ నమస్కారం. మీడియా సోదరులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మరియు బీసీ వై పార్టీ నాయకులకి మరియు కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా సభామూలకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు సోమా గోపాల్, బీసీ వై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. మిత్రులారా, ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం, మా జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయ్య గారు 5 డిమాండ్లు పెట్టాడు. ఈ 5 డిమాండ్ని నెరవేర్చుకున్న పక్షంలో ప్రతి జిల్లాలో కూడా మమ్మల్ని కలెక్టర్ ఆఫీసుల కాడ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా నిరాహార దీక్ష మేము చేస్తున్నాము. రేపు 6వ తారీఖు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. కానీ ఈ సభ ద్వారా తెలియజేస్తున్నది, కూటమి ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో బీసీలకి రాజధానికి అమరావతికి ఒక బిల్లు పాస్ చేసింది. ఆ బిల్లు పాస్ చేసే దాంట్లో కూడా మా రామచంద్రయ్య కీలక పాత్ర పోషించాడు. ఈ సభ మూలంగా మేము తెలియజేస్తున్నాం. కానీ మా రామచంద్రయ్య చెప్పేదాకా వీళ్ళు మర్చిపోయారు. 12 సంవత్సరాలు ఇది విజయవాడ కేంద్రంగా ఆయన మాట్లాడాడు. ఏమయ్యా, మనకి గజెట్ ఇప్పుడు దాకలేదు. 45 సంవత్సరాలు రాజకీయం అన్నావు చంద్రబాబు, నీకు తెలీదా? 5 సంవత్సరాలు పరిపాలన పాలించావు, తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మళ్ళీ 2 సంవత్సరాలు నువ్వే వచ్చావు అనేదాకా. తర్వాత కేంద్రం కూడా బీసీల మీద సానుకూలంతో ఈ అమరావతికి గజెట్ ఇవ్వడం చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికైనా మేలుకోమని చెప్తున్నాం. ప్రతి దాంట్లో కూడా బీసీలకు కావాల్సిన రాయితీల్ని ప్రతిపాదించమంటున్నాం. ఈ నెల 11వ తారీఖు మా రామచంద్రయ్య గారు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నాడు. ఆ దీక్షకి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండే బీసీలారా ఇంకనైనా మేలుకొని ఆ సభకి అందరూ రండి. ఎందుకంటే ఒక మనిషి ఈ జీవితంలో ప్రాణత్యాగం చేస్తున్నాడంటే ఇంతకంటే దారుణం లేదు. పొట్టి శ్రీరాములు ఆ రోజు మరణించేదాకా కథ లేదు. ఇంకనైనా మేలుకొని ఆ సభని ధన్యవాదం చేయండి ఈ సభలో